మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. శ్రీ వేమన భగవాను యొక్క విశిష్టత. వేమన ప్రపంచానికే జాతకాన్ని రాశాడు. ప్రపంచమే కాదు, సృష్టికి. ఓకేనా? సృష్టికే జ్యోతిష్య జాతకంలా మన సృష్టికి ఏమి జరుగుతుందో అనేది ఆయన తెలిపాడు. ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆత్మిక రంగంలో మెరిసిన వజ్రం శ్రీ వేమన యోగి. అంతు తెలియని ఆనంద స్వరూపుడు, ఆత్మిక పురుషుడు యోగి వేమన. వేమన పద్యము ప్రపంచం సంబంధంగా నీతి న్యాయముల గురించి చెప్పినట్లు కనిపించిన ఆ పద్యము చెప్పినంత ఆత్మజ్ఞానమే మూడవ భక్తి. ఆత్మజ్ఞానమే తెలుపలేని ఆచారాలను, అధర్మములను దేవత పూజలన్నిటికీ హేతువ పద్ధతిలో వేమన భగవానుడు నిష్పక్షపాతంగా ఖండించాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు తెలిపిన ముగ్గురు పురుషుల అనగా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ సమాచారమైన మూడు ఆత్మల చైతన్య సిద్ధాంతంనే తన పద్య మకుటము అయిన విశ్వదాభిరామ వినురవేమలో శ్రీ వేమన భగవానుడు ప్రకటించాడు. ఓకేనా? చాలా మనకి శాస్త్రం అంతా వివరంగా తెలియచేసిందే వేమన. అందుకే సృష్టికే జాతకుడు, సృష్టికే యోగుడు, సృష్టికే మనకి ముందుగానే తెలియచేసిన మహాయోగి వేమన. ఓకేనా? ఆయన గురించి నేను వివరంగా చెప్తాను. ఓకేనా? చాలా చెప్పాలి, చాలా తెలియాలి కూడా. ఓకేనా? మరొక వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.